2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా మ్యాచ్ గెలిచింది. ఇండియా మొత్తం హ్యాపీ. టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. లెట్స్ సెలబ్రేట్. వాళ్ళు గెలిస్తే మనం ఎందుకు చేయాలరా సంబరాలు? మనం వాళ్ళకన్నా బాగా ఆడగలుగుతాం. మనం వాళ్ళతో ఆడి గెలిచి మనమే సంబరాలు చేసుకుందాం. ఆ వరల్డ్ కప్ కూడా మనమే తీసుకుందాం. అది మనం చేయగలమా? అంత ఈజీ కాదనుకుంటా. ప్రయత్నించకుండా అంటే ఏమీ నువ్వు మాట్లాడొద్దు. పద వెళ్దాం. A few moments later. గుడ్ ఈవినింగ్ ఆల్ ఇండియన్స్. మనం అనుకున్న రోజు వచ్చేసింది. చాలా కష్టపడి వరల్డ్ కప్ అయితే కొట్టేసాం. నాకైతే ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేస్తుంది. ఈ టైంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏడొద్దులే కానీ ఒకసారి చూడు. హే విరాట్, ఇక్కడ ఎవడో పిలుస్తున్నట్టున్నది. ఎవడాడు? నువ్వా? ఆడనే ఉండు. ఆటోగ్రాఫ్ కావాలా? ఇస్తా. ఆటోగ్రాఫ్ కాదు, నువ్వు నాతో ఒక మ్యాచ్ ఆడాలి ఇప్పుడే. ఏంటి జోక్ చేస్తున్నావు? రోబోట్స్తో క్రికెట్ ఏంటి? సరే అంతగా అడుగుతున్నావు కాబట్టి సరే ఆడతాం. ఒకవేళ మేము గెలిస్తే నువ్వు ఈ కప్ మాకు ఇచ్చేసేయాలి. ఏమంటావు? ఓకేనా? పోయి కప్పుకు టెండర్ పెట్టిరేంద్రా. కప్పు ఎంత కష్టపడి కొట్టాం తెలుసా? అంతా నాకు సంబంధం లేదు. గెలిస్తే నువ్వు మాకు కప్ ఇచ్చేసేయాలి. రే ఏం చూసుకున్నా నువ్వు అంతగానో మాట్లాడుతున్నావు? దారా నువ్వు నేను తెలుసుకుందాం. నా దగ్గర బుమ్రా, షమి ఇలాంటి బౌలర్స్ ఉన్నారా. వాళ్ళ బౌలింగ్తో నిన్ను పాటలకి ఇరగ్గొట్టి పడేస్తాం. జాగ్రత్త. నీ సిపియూకి ఏమైనా అయితే మాకు సంబంధమే లేదు. మా దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ రోబోట్స్ ఉన్నాయి. ఒక్కొక్క బాల్ 200 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. బెదిరిపోతారు. జాగ్రత్త. ఇంకో గంటలో మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. అది ప్రపంచం మొత్తం లైవ్ చూస్తుంది. ఫస్ట్ టైం హ్యూమన్ వర్సెస్ రోబోట్స్ మ్యాచ్.